యెరూషలేము అనగా ఏంటి, అలాగే యెరికో అనగా ఏంటి, ఈ అనుభవాలు ఏ మార్గాన్ని ఏ విధానాన్ని సూచిస్తున్నాయి అని మనము ధ్యానం చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. మరి అతని పేరు కానీ అతని గురించినటువంటి అంశాలు మరి దరిదాపుగా మరుగై ఉన్నాయి. ఒక వ్యక్తి, ఒక పర్సన్ యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమయ్యాడు అనేటువంటి విధానము దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అనగా ఆశీర్వాదకరమైన ప్రాంతంలో నుండి శాపగ్రస్తమైన ప్రాంతంలోనికి అతను కావాలని ఆశించి దేవుని చిత్తాన్ని తిరస్కరించి లోకాశను, ఆశలను, ఆశయాలను పోగు చేసుకొని తన ప్రయాణాన్ని నెరవేర్చుకుంటున్నాడు. కానీ మధ్యలో ఏమి సంభవించనై ఉన్నదో ఆ అనుభవాన్ని అతను గుర్తించలేని వాడిగా ఉన్నాడు. అతడు యెరూషలేములో నివసిస్తున్న వాడైనప్పటికీ కూడా ఆత్మీయంగా తన మనోనేత్రాలు మూయబడినటువంటి విధంగా అతను ఉన్నాడు. మనం భక్తులైనప్పటికీ కూడా మన మనోనేత్రాలు మూయబడితే మనకు ప్రతిదీ సులకనగానే అనిపిస్తుంది. మన భక్తులైనప్పటికీ మన మనోనేత్రాలు తెరవబడితే నేను బలంగా ఉన్నానా, బలహీనంగా ఉన్నానా, నేను ఇంకా నేర్చుకున్నానా, ఇంకా నేర్చుకోవాల్సి ఉన్నాయా ఆలోచన మనకు వస్తాయి. పిల్లగా మనము దేవుని విషయంలో స్థిరత్వం కలిగి ఉండాలి. దేవుని మీద ఆధారపడే మనసు కలిగి ఉండాలి. అప్పుడు బలంలోనైనా బలహీనతలోనైనా సరే మనం దేవుని వైపే చూడగలుగుతాం. ఫస్ట్ మన జీవితము ఒక ప్రత్యేకమైన ప్రణాళికలో నిలబెట్టుకోవాలి. మొదటిగా చూడలేరా, మరి ఇద్దరు అక్కా చెల్లెలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఒక ఆమె పేరు మార్తా, ఇంకొక ఆమె పేరు మరియా. చూడండి, వీళ్ళిద్దరు కూడా వారి వారి ధర్మాన్ని నెరవేరుస్తూ ఉన్నారు కుటుంబ వ్యవస్థలో. కానీ ప్రతి సమయంలో కూడా వారి దేవుని ఎదుట ఉండవలసిన విధానాలు వారే ఉన్నాయి. కానీ వారిలో ఉన్నటువంటి వ్యత్యాసం దేవుడు వచ్చినప్పుడు బయటపడ్డాయి. వాళ్ళలో ఉన్నటువంటి దేవుడి మీద ఆధారపడే స్వభావాలు దేవుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు బయటపడ్డాయి. మార్తేమో దేవుడు తన ఇంటికి వచ్చినప్పటికీ అధికమైన పనులు, అధికమైన సంపాదన, అధికమైన ఆలోచనలు తనకు గొప్పగా భావించింది. మరి అయితే పనులు, ఇకలోక సంబంధమైన ధన సంపద పక్కన పెట్టి మొదటగా యేసయ్య పాదాల మీద కూర్చొని ఆయన చెప్పే విధానాలను అనుసరించాలని ఇష్టపడింది. ఈరోజు మనం దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడినప్పుడు, దేవుడు మన మధ్య ఉన్నా, దేవుడు మన మధ్య లేకపోయినా ఆయన పట్ల విశ్వాసాన్ని మన జీవితకాలం అంతా కూడా కొనసాగించే తీర్మానంలో ఉంటాం. సంతోషంలో లేని సమయంలోనైనా దేవుని పట్ల మన ప్రణాళికలను మనం నడిపించుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. మనం దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్న వారైనప్పటికీ కొన్ని పర్యాయాలు, కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉంటాయి. మనకు తెలియని కొన్ని అనుభవాలు మనం అనుసరించవలసిన వారమై ఉంటాం. అట్టి విషయాల్లో మనం ఎప్పుడు మూర్ఖంగా ఆలోచించకూడదు. నా ఆలోచనే గొప్ప, నా తెలివితేటలే గొప్ప, నా నడిపే గొప్ప అనే తలంపులో ఎప్పుడు మనం ఉండడానికి ప్రయత్నము చేయకూడదు. కొన్ని సందర్భాల్లో తల వంచాలి, కొన్ని సందర్భాల్లో తల ఎత్తుకొని దేవుని మహిమతో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. తల వంచినది నీ దేవుని కొరకు, తల ఎత్తుకొని బ్రతికినది దేవునికి సాక్షిగా మేము సమాజంలో అర్హత కలిగిన వ్యక్తిగా ఉన్నట్లు అన్నమాట. ఎక్కడ మనం లోబడకూడదు, ఎక్కడ లోపిరిగితనం అనేది మనలోనికి రాణించుకోకూడదు. దేవుని పట్ల మన విధానము ప్రాణం ఉన్నంత వరకు ఎప్పుడూ ఒకే విధంగా కొనసాగించుకోవాలి. అప్పుడే మనం దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా ఉంటాం. అప్పుడప్పుడు చిన్నవాడు, నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా,
అలా ఉండాలి. కొన్నేళ్ళి జ్ఞానవంతుడు, ఉన్నతమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన గురించి మనం చదువుతున్నట్లయితే గొప్ప ఉద్యోగస్తుడు, ఎంతో పనివారు కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఏమండి నమ్మకస్తుడు, ఉపకారం చేసేవాడు, భక్తిపరుడు, తన కుటుంబం అంతా కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు ఆయనకు తెలియలేదు. కొన్నేళ్ళి నువ్వు అన్ని విషయాల్లో క్రమంగానే ఉన్నావు, కానీ ఇంకా నీవు నేర్చుకోవలసి ఉంది. యుద్ధేకి వెళ్ళు. చర్మకారులైన సింహోని ఇంటి యొక్క ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పిలుచుకో, ఆయన చెప్పే విషయాలు విను, ఇంకా నీవు కృపలో వర్ధిల్లుతావని చెప్పాడు. వినటానికి ప్రయత్నం చేశాడు. తల వంచి ఆ దైవ సేవకుని ఇంటికి పిలిపించుకోవడానికి సిద్ధపడ్డాడే తప్ప, నేను ఇంత గొప్పగా నిన్ను గణపరుస్తున్నాను, నీకు ఇస్తున్నాను, నేనే కాదు నా కుటుంబం అంతా నీ మహిమ కొరకు మేము నమ్మకస్తులుగా తలంచాము, అయినా నేను ఎవరినో పిలిపించుకొని నీ మాటలు వినవలసిన అవసరం ఏమై ఉంది అనేమైనా తన మనసులో ఆలోచించుకోలేదు. నోరెత్తి ప్రభువుని ప్రశ్నించడానికి ప్రయత్నము చేయలేదు. కాబట్టి అతని దేవుడి దృష్టికి యోగ్యుడిగా మార్చబడ్డాడు. ఈరోజు మనం కూడా దేవుడు మన కొరకు నియమించిన నిబంధనలో నుండి తొలగిపోవటానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఆ వ్యక్తి ఒక ఉన్నతమైన స్థలంలోనే ఉన్నాడు, దేవుడు నియమించిన స్థలంలోనే ఉన్నాడు, దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదపు భూమిలోనే ఉన్నాడు, వృద్ధుల సమృద్ధిలోనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఎరుకోకు వెళ్ళాలి, అక్కడేందో తినాలి, అక్కడేందో అనుభవించాలి, అక్కడేందో ఘనత పొందాలి, అక్కడేందో యెరూషలేములో ఉన్నవారి కంటే కూడా అత్యున్నతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలని ప్రయాణం మొదలుపెట్టాడు. దేవుని చిత్తం లేని ప్రయాణం, దేవునికి ఇష్టం లేని ప్రయాణం, సొంత నిర్ణయాలతో కూడినటువంటి ప్రయాణం. నువ్వు ఎంత భక్తిపరుడైనా అది ఎక్కడికి నడిపిస్తుందంటే చివరికి నిన్ను పతనానికి నడిపిస్తుంది. భక్తిపరుడు ఏం చేస్తాడండి? ఉన్నదానితో తృప్తి పొందుతాడు, నమ్మకత్వం కలిగి ఉంటాడు, దేవుని కొరకు నిలిచుంటాడు. శ్రమలైన, శోధలైన, బాధలైన, బలహీనతలైన దేవుని కొరకు ఒక యోబు వలె, దేవుని కొరకు ఒక లాజరు వలె, దేవుని కొరకు ఒక శద్రకు, మెషకు, అబేద్నెగో వలె ఈ లోకంలో మనలను మాదిరి చూపించి మనందరినీ కూడా అపవాది బంధకాలను విడిపించి పరలోకంలోకి చేర్చడానికి భూలోకంలోకి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాదిరి తీసుకున్న ప్రతి వారు కూడా భూలోకంలో ఇతరుల వైపు చూడడు, దేవుని మాత్రమే చూస్తారు. లేని దాని కొరకు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థిస్తారు, ఉన్నదాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తారు. అంతే తప్ప ఈ లోక సంబంధమైన తలంపులను ఎవడి హృదయంలోనికి పంపించుకొని రకరకాలుగా హృదయాన్ని రేగింపజేసుకోరు, తలంపులను రేగింపజేసుకోరు, ఆలోచనలను కంపు చేసుకోరు, ఆలోచన విధానాలను ప్రభావితం చేసుకోరు. దేవుని చిత్తాన్ని అనుసరించి నడిచేవారు నిలకడగా ఉంటారు. చూడండి, ఆ వ్యక్తి ఆ కృపా భాగ్యం కంటే ఇంకా ఏదో సంపాదించుకోవాలని తన ఆలోచన అంతా, తన చూపంతా ఎటుందండి? ఎరుక వైపు ఉంది. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తికి అలా చూడటంతోనే ఎవడి ఆ పచ్చదనము, ఆ నీరంతా కూడా ఏదేదో తోటవాలనిపించిందంట ఆయన కంటికి. ఎవరైనా లోతు ఏదేదో తోటవాలనిపించిందంట. ఒక్కసారి ఇటువైపు చూస్తే ఆ కొండలేంటి, ఆ రాళ్ళేంటి, మేత లేదు, నేను ఇటే వెళ్తాను వెళ్ళాడు. కానీ తన కంటికి రమ్యమైనదిగా ఉన్నది, కానీ ఆ ప్రాంతం అంతా ఓ భయంకరమైనటువంటి చెడిపోయిన స్థితిలో ఉంది, పాపంలో ఉంది, భయంకరమైన పతన వ్యవస్థలో ఉంది. ఆ పట్టణం పేరేంటి? సొదొమ గుమొర్ర. పిల్లల చూపులకు బాగానే ఉంది, కానీ ఆ ప్రాంతం లోపల ఏముందంటే ఆ భయంకరమైన పాపము, పతన స్థితి ఉంది. ఈరోజు మనం కంటికి బాగానే ఉండొచ్చు, కంటికి అన్ని విషయాల్లో సమృద్ధి కలిగినటువంటి వారిగా ఎదుటివారు మనం కనపడవచ్చు, కానీ మనం ఎవరు నమ్ముకున్నాం? మన దేవుడిని నమ్ముకున్నాం. ఎదుటివాడు ధరించిన ఆభరణాలు, ఎదుటివాడు కలిగిన భూములు, ఎదుటివాడు కలిగి ఉన్నటువంటి ఆమలాస్తి మనం ఆశిస్తే వచ్చిద్దా? దేవుడిస్తే
కావాల్సిన సమయానికి వస్తుంది. దేవుడు ఇవ్వకపోతే ఎదుటి వాళ్ళది ఎప్పుడు మనకు రాదు. కాబట్టి మనకు ఉన్న దాంట్లో తృప్తి చెంది, దేవుడిచ్చిన దాన్ని బట్టి తృప్తి చెంది, ఆయన మాట విని ఆయనకు మహిమార్థంగా అడుగులు వేసేవారంటే దేవునికి ఎంతో ఇష్టం. కృపలో ఉండి ఇంకా నాకేదో కావాలని దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి సొంత నిర్ణయాలను అనుసరించేవారంటే దేవుని యొక్క నామాన్ని అవమానపరచని వారు. అలనాడు నయోమి కూడా తృప్తి లేని విధంగా రొట్టెల ఇంటిని విడిచి మోయాబు వెళ్తే క్షేమంగా తిరిగి వచ్చిందా, పతనమై తిరిగి వచ్చిందా? పిల్లల రొట్టెల ఇంటిలో ఆనందంగా బ్రతకాల్సినటువంటి వ్యక్తి ఎరుకో వైపు చూసి ఏదో ఆశించి 4 అడుగులు ముందుకు వేశాడు. అమాంతంగా అతని పరిస్థితి ఏమైంది? తను ఊహించనంత కంటే ఘోరమైన స్థితిలోనికి అతని పరిస్థితి దిగజారిపోయింది. నువ్వు ఉన్న స్థలంలో నువ్వు బాగుపడే విధంగా, నువ్వు ఉన్న స్థలంలో అపవాది తంత్రాల నుండి విడిపించబడే విధంగా కొన్ని ప్రణాళికలు దేవుడు నీకు అందిస్తుంటే నీకు అంత రుచిగా ఉండదు, అవి నచ్చవు. నీ ఇష్టానుసారమైన తొందరపాటు నిర్ణయాలు ఒకవేళ నీకు నచ్చవచ్చు, కానీ నీకు తెలియకుండానే ఊరిలోనూ శోధనలోనూ నువ్వు పడిపోతావా? అప్పుడు నేను ఎవరైనా పెంచాలి? ఇతని సొంత నిర్ణయాల వల్ల ఇతను కలిగి ఉన్నటువంటి భయంకరమైన డ్యామేజ్ ఎలా ఉందో నేను మీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఏం జరిగింది? ఆ బాటసారికి ఏం జరిగింది? తన సొంత నిర్ణయాలతో యెరూషలేమును విడిచి యెరికోకు ప్రయాణమయ్యి అతను తెలియని రీతిలో అతను అనుభవించిన శోభ ఏంటి? మొదటి స్థితి, దొంగల చేతికి చిక్కబడ్డాడు. దొంగల చేతికి చిక్కబడ్డాడు. దొంగ ఎవరికి సాదృశ్యం? చంద్రబాబు, దొంగ ఎవరికి సాదృశ్యం? దొంగ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 త్వరగా చూడండి. అందరూ రెఫరెన్స్ రెడీగా ఎవరి ముందు తీస్తే వాళ్ళు త్వరగా కొనసాగించడానికి ప్రయత్నించండి. కొన్ని రిఫరెన్స్ కూడా నేను మీకు సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 చదువుకుందాం. అపవాదికి చోటు ఇవ్వకుడి, దొంగిలువాడు ఇక మీదట దొంగిలించక అక్కర కలిగిన వానికి పంచిపెట్టేంత గొప్పవాడు మనం కాదు. వీరు కలుగు నిమిత్తము ఒక మాట వినండి, మనం పంచిపెట్టే అంత సమాజంలో సామర్థ్యం కలిగిన వారం కాదు. కాబట్టి మనం ఎలా ఉండాలి? కనీసం మనం అపవాదికి చోటు ఇవ్వకుండా మనకు కలిగిన దాంట్లో మనం అనుభవించవలసింది అనుభవించి దేవుని కొరకు మనం దేవుడు నియమించినది ఖచ్చితంగా దేవునికి వెళ్ళే విధంగా మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో పంచిపెట్టే ఆ గొప్ప ధనికరమైన జీవితం దేవుడు మనకు భవిష్యత్తులో అందించుగాక. అప్పటి వరకు మనం ఏం చేయాలి? దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. మన జీవితంలో ఎవరికి మనం చోటు ఇవ్వకూడదు. ఎవరికి మనం చోటు ఇవ్వకూడదండి? అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటిస్తే దైవ సేవకుడు ఏదైనా చెప్పినా అది నీకు ఎలా అనిపిస్తుంది? తప్పుగా అనిపిస్తుంది. అపవాదికి చోటిస్తే మనం యెరూషలేములో రొట్టెల ఇంట్లో నివసిస్తున్నా మనకు ఎలా ఉంటుంది? అబ్బా, యెరూషలేము కంటే కూడా ఎరికనే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ వాస్తవికంగా యెరికో శాపగ్రస్తమైన దేశం, యెరూషలేము ఆశీర్వదించబడిన దేశం. ఆశీర్వదించబడిన స్థలంలో ఉన్నప్పటికీ కూడా నీ మనసు నిలకడగా ఉండదు. నీలో ఉన్న అపవాది నేను తరుముతూ ఉంటుంది. అందుకే పిల్లగా మనము ఎవరికి చోటు ఇవ్వకూడదండి? అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాది మన హృదయాల్లో ప్రవేశించుకుని ఉండాలంటే మనం ఎప్పుడు దేవుడితో అనుసంధానమై ఉండాలి. దేవుడు ఏదైనా నీకు తెలియని విషయాలు కొన్ని తెలియజేసినప్పుడు వాటిని అనుసరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి పిల్లల. ఇది మర్మంతో కూడిన దేవుని మాట. అందుకే కొన్నేది అన్ని విషయాల్లో నమ్మకమైన వాడే, కానీ నీకు ఒకటి కొద్దుగా ఉంది, అది నువ్వు నేర్చుకోవాలి. అది నువ్వు వెళ్ళి దైవ సేవకుడు వెళ్ళి ఉన్నాడు ఆయన పిలిపించుకోమని చెప్పాడు. ఏంటయ్యా నేను ఆయన పిలిపించుకునేది ఏంటి? నేను ఇంత జ్ఞానవంతుని కదా అన్నాడా? అనలేదు కదా. అంటే దేవుని మాటకు లోబడ్డాడు కనుక
అన్యులైన వారు కూడా ఆత్మతో నింపబడ్డారు. తన ఇంట్లోనికి వచ్చిన వారంతా కూడా ఆత్మతో నింపబడ్డాడు. అంతకుముందు అన్యులైన వారంతా కూడా అపవాది సంబంధమైన తలంపులతో వారి ఇంటికి రావచ్చు. దైవజనుడి మాట విని వారు ఎప్పుడైతే లోబడ్డారో వెంటనే వారంతా కూడా ఆత్మతో నింపబడ్డారు. అపవాది శోధన మనకు చెప్పకుండానే మన గృహంలోనికి వస్తుంది. ఏ రూపంగానైనా వస్తుంది. మనం ఎంత భక్తి పరులమైనా వస్తుంది. కానీ దానికి మనం చోటు ఇవ్వకూడదు. దాన్ని మన హృదయంలోనికి రానివ్వకూడదు. మన బ్రతుకులోనికి రానివ్వకూడదు. మన ఆలోచనలోనికి రానివ్వకూడదు. అది వస్తుంది నీలో కన్న సంగతి దేవుడు తెలుసుకొని దేవుడు నీ యొద్దకు ఒక మంచి విషయాలను నీ యొద్దకు పంపించినప్పుడు ఆ విషయాలను నువ్వు మొదటగా స్వీకరిస్తే ఇక అపవాది నీలోకి రావడానికి అవకాశమే లేదు. ఒక్కసారి అపవాది నీలోకి వచ్చిందంటే మొదటిసారి పోతుంది, ఇక రెండోసారి ఎలక్ట్ అవుతుంది. రెండోసారి నీలోకి రావడానికి ఎలా ఉంటుందో తెలుసా? తనతో పాటు ఇంకొక 6 పోగు చేసుకోండి. నీ హృదయం ఖాళీగా ఉండటం చూసిందనుకోండి, 6 తనతో పాటు 7 వచ్చి కూర్చుంటారు. ఇక చూసుకో, నీ జీవితంలో అపవాది సంబంధంగానే యాత్ర ముగించవలసి. అందుకే ప్రభు మొట్టమొదట చెప్పాడు ఏమని? అపవాదికి చెప్పండి, అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాదికి నువ్వు చోటు ఇవ్వకుండా ఉండాలంటే నీకు తెలియకుండా కొన్నిసార్లు అపవాది తన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాటిని నువ్వు తెలుసుకోవాలి, వాటిని నువ్వు గ్రహించాలి. అవి నీకు అర్థం కాకపోతే అర్థం చెప్పేవారిని ప్రభువుని ఎదుగు నడిపించినప్పుడు విని అనుసరిస్తే క్రమం పొందుతుంది. ఉదాహరణ చెప్పనా? ఒక మంత్రి గారు రథంలో కూర్చొని యెషయా గ్రంథం 53 అధ్యాయం చదువుతుంటే తనకు అర్థం కావట్లేదు. అప్పుడు తనకు అర్థమయ్యేటట్టు వివరించడానికి దేవుడు ఎవరిని పంపించాడు? చెప్పండి, ఎవరిని పంపించాడు? పిలుపు గారిని పంపించాడు. అప్పుడు పిలుపు గారు, నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందంటే చెప్పేవాళ్ళు లేకపోతే ఎలా అర్థమవుతుంది? వెంటనే టక్కుమైన రథం ఎక్కించుకున్నాడు. వెంటనే యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఉన్న యేసు ప్రభు గురించి వివరించాడు. అవన్నీ విన్న తర్వాత నాకు ఇక్కడ నీళ్లు ఉన్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఏంటి ఆటంకం అని అడిగాడు. బాప్తిస్మం ఇచ్చాడు. మంత్రి దేవుని బిడ్డగా మారాడు. పిలుపుకి ఎప్పుడు అతనికి కనపడలేదు. దేవుని నడిపింపు అలా ఉంటుంది. నువ్వు దేవునికి మహిమార్థంగా ఉంటే, సాతానికి చోటు ఇవ్వకుండా ఉంటే నీ కొరకు దేవుడు రాయబడిన కృప ఖచ్చితంగా నీకు అందించడానికి ఎప్పుడు ఏ రూపంగా దేవుడు నీతో మాట్లాడతాడో నేను బలపరుస్తాడో తెలియదు. కాబట్టి నువ్వు ఎలక్ట్గా ఉండాలి. అపవాది మాట, దేవుని మాట అర్థం చేసుకునే జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పుడు చదువుగా ఆ మాట కంటిన్యూ చేసి ఏం జరుగుతుంది? అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి చోటు ఇవ్వకుడి. దొంగిలవాడు ఇక మీదట దొంగిలివ్వక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీరు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు. వినండి, తన చేతులతో మంచి పని చేయొచ్చు, కష్టపడవలేను. ఇప్పుడు అతను ఎవరి చేతికి చిక్కాడు? పాయింట్ అర్థమైంది. ఇప్పుడు అతను ఎవరి చేతికి చిక్కాడు? దొంగల చేతికి చిక్కాడు. దొంగలు ఏమైనా కష్టపడతారా? యథార్థంగా పనిచేస్తారా? రూపాయి సంపాదించుకోవడానికి రేపు కష్టపడతారా? ఎవరినో నోరు పడతాడు, డబ్బు సంపాదించుకుంటారు, దుర్వ్యాపారాలకు వాటిని ఖర్చు పెడతారు. దాని విలువను గుర్తించక జీవిస్తూ ఉంటారు. దొంగల పని ఏంటండి? దోచుకోవటం, ఖర్చు పెట్టడం, దోచుకోవటం, ఖర్చు పెట్టడం. అది దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు దొంగగా ఉండద్దు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? కష్టపడి పని చేసుకుని చక్కగా ఆ కష్టం ఎంత వచ్చినా తృప్తిగా దాన్ని వినియోగించుకునే బతుకు దేవుని కృప నీకు నీ కుటుంబానికి తోడై ఉంటుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియులారా, ఒక మాట చదువుతున్నాను. 1 పేతురు 5 అధ్యాయం 8వ వాక్యం. ఫస్ట్ ఏం చెప్పాను? అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాది ఏం చేస్తాయి? అదిగో నీ స్నేహితుడు పక్కనే ఉన్నాడు కదా, నీ స్నేహితుడు పెట్టెలో డబ్బులున్నాయి కదా, లేపాయి. నీ చేతి జేబులో చెల్లుకు పెద్ద నిద్రపోతున్నాడు, తీసేయి. ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలు, నీకున్న లేమి, నీకున్న పేదరికం,
సమాజంలో ఉన్న హోదాతనాన్ని అనుసరించాలనే తలంపులు దేవుని చిత్తం లేని వాటి మీద పంపిస్తుండవచ్చు. అలా తలంపు వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం దేవుడికి అప్పగించుకోవాలి. దేవుడు అంతకంటే గొప్ప వాక్యాన్ని తగిన సంబంధించినట్టు పంపిస్తాడు. నెక్స్ట్ మంచి మాట, చాలా బలమైన మాట చదువు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉంటుంది. వినండి 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 వినండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె. వినండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె. విరోధి అయిన అపవాది ఎలా ఉంటుందంటే గర్జించు సింహం వలె ఎవరిని మిగులునా అని వస్తూ ఉంటారు. ఎవరిని మిగులుదామా, ఎవరిని కలిగిద్దామా, ఎవరిని కలిగించేద్దామా. ఇక్కడ మీరు వినండి, అపవాది నీకు చెప్పకుండా వస్తే అప్పుడు మనం ఎలా ఉండాలి? మెలకువగలిగినాం. ఎలా ఉండాలి? మనం మెలకువగలిగినాం. మూడో మాట, దానికి చోటు ఇవ్వకుండా ఉండాలి. అపవాది చెప్పకుండా నీ కాడికి వచ్చింది అనుకోండి, ఎలా ఉండాలమ్మా? రెండు మాటలు చెప్పేది. ఎలా ఉండాలి? మెలకువగలిగి ఉండాలి. నెంబర్ 2, అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలి. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? తప్పకుండా. అందుకే సమూయేలు విషయంలో దైవజనుడైన ఏలీ ఎలా ఉన్నాడు? ఆ టైంలో మెలకువకున్నాడు. అపవాదికి చోటు ఇవ్వకుండా మెలకువకున్నాడు. అపవాదికి చోటు ఇవ్వటం ఏంటో చెప్పనా? ఇప్పుడు సమూయేలు కనుక దేవుడి మాట విన్నాడు అనుకో, దేవుడు సమూయేలుతో మాట్లాడాడు అనుకో, ఇప్పుడు ఎవరు దూరం అయిపోతారు? సమూయేలుతో ఏలీకి ఎవరు దూరం అయిపోతారు? ఏలీ కుటుంబానికి ఎవరు దూరం అయిపోతారు? దేవునికి దూరం అయిపోతుంది. నేనున్నాను కదా, నేను తర్వాత ఎవరు ఉండాలి? నేను ప్రవక్త కదా, నా తర్వాత ఎవరు ప్రవక్తగా ఉండాలి? చెప్పండి. మరి ఇప్పుడు దేవుడు కనుక సమూయేలుతో మాట్లాడితే నా స్థానం విడిపోద్దు, నా కుమారుల స్థానం విడిపోద్దు. నాకంటే డబల్గా ఎవరు విస్తృతంగా దేవుని పని వాడబడతారు? ఇప్పుడు దేవుడు స్వామి అంటే సమూయేలు వాడబడతాడు. సమూయేలుతో దేవుడు మాట్లాడకూడదు అనుకుంటే సమూయేలును మాట్లాడించేవాడే కాదు. ఎవరు? ఏలి. ఎందుకంటే ఒకసారి వచ్చి నా కుమారుడు దేవుడు సమూయేలును పిలిచాడు. వెంటనే సమూయేలు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఏలి దగ్గరికి వచ్చాడు. ఆయన నన్ను ఏమైనా పిలిచావా? లేదయ్యా, వెళ్ళిపోతాను. రెండోసారి మరలా సమూయేలు దేవుడి దగ్గరికి వచ్చి పిలిచాడు. దైవజనుడా, నన్ను ఏమైనా పిలిచావా? నో, నేను పిలవలేదయ్యా, వెళ్ళిపోతాను. అప్పుడు ఏలికి ఆలోచన వచ్చింది, ఈ పిలుపు ఎవరి? దేవుడు సమూయేలును ఎదుర్కొని వెంటనే పిలిచి, సమూయేలు దగ్గర పిలిచాడు. ఈసారి కనుక ఎవరైనా పిలిస్తే, చిత్తం ప్రభువా, నీ దాసుడును ఆలకించుచున్నాను అని చెప్పయ్యా. అదే కనుక ఏది స్వార్థపరుడైతే ఆ మాట సమూయేలుతో చెప్తాడా? మూడోసారి కూడా దేవుడు పిలిచేవాడే. మరలా ఏలి వచ్చి, దైవజనుడా నువ్వేమన్నా పిలిచావా అంటే, అరేపో నిద్రపో, నీకేం పని లేదు అనుకుంటా, నేను నిద్రపోలేదని చెప్పాడు. ఇక దేవుని ప్రభావాన్ని విడిచి వెళ్ళేది. అతడు ఆలయంలో ఉండేవాడే పాద పరిచర్య చేసుకుంటూ యాత్ర ముగించేవాడు. కానీ ఒక వ్యక్తిని మేలైన మార్గంలో నడిపించాలా, మేలైన మార్గంలో నడిపించకూడదా కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్న వాళ్ళకంటే దేవుడు ఎవరో ముందుగా బయలుపరుస్తారు? చెప్పండి. దీన్ని బట్టి మీరు చెప్పండి, నాకు వాక్యానుసారంగా చెప్పండి. ఎస్, వాక్యానుసారమా కాదా? నువ్వు ఆశీర్వాదంలో నిలబడాలా? దేవుడు నేను ఎన్నుకున్నప్పటికీ నీకు ఆ మెళుకువలు, అయా దేవుడు పిలిస్తే ఎలా ఉంటుంది, సాతాను పిలిస్తే ఎలా ఉంటుంది, సాతాను స్వరం ఎలా ఉంటుంది, దేవుడి స్వరం ఎలా ఉంటుంది అని నీకు దైవజనుడు తెలియజేసినటువంటి విషయాలు నువ్వు జ్ఞాపకం పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే, ఆ సమయం వచ్చినప్పుడు ఇది దేవుడి పిలుప, అపవాది పిలుప నీకు అర్థమవుతుంది. అందుకే నీకు ఏ నిర్ణయాన్ని నీ పట్ల దేవుడు అనుమతించాలో ఆశతో నీ గురించి మధ్యవర్తి ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రభా, ఇదిగో ఈ బిడ్డ నమ్మకస్తుడయ్యా, నీ చిత్తమైతే ఈ బిడ్డ విషయంలో నువ్వు ఏర్పాటు చేసుకుంటే కనుక ఈ బిడ్డ విషయంలో ఖచ్చితంగా నీ నిర్ణయం నెరవేర్చడం ప్రభా అని ఆయన నిర్ణయాన్ని నెరవేర్చమని ఎవరు బతిమలాడాలి? మధ్యవర్తి బతిమలాడాలి. అవునా కదా? ఇప్పుడు సుధమగమల పట్టణానికి దేవునికి మధ్యవర్తిగా ఉండి బతిమలాడుతున్న ఎవరు?
బ్రతిమలాడకుండానే, చిత్తాన్ని ఎరగకుండానే ఆ సాతాను సంబంధమైన ఆ యొక్క ఆ మురికిలో కూరుకుపోయాడు. ఒకప్పుడు ఎవరు? లోతు. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలనైనా కనీసం తప్పించయ్యా, ఆ ప్రాంతంలో ఉన్న నీతిమంతులను బట్టి అయినా ఆ ప్రాంతాన్ని కాపాడయ్యా అని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల గురించి దేవునితో బతిమలాడుతున్నారు. చెప్పండి ఎవరు? ఎస్ అంటే ఆ ప్రాంతంలో ఉన్న నీతిమంతులు ఎవరో, ఆ నీతిమంతుల గురించి అయినా ఒకవేళ దేవుడి పట్టణాన్ని కాపాడతాడేమోనని బ్రతిమలాడవలసిన బాధ్యత ఎవరిది? అబ్రహాము. అలాగే దేవుని చిత్తంలో ఏర్పరచబడిన వారిని స్థిరపరచయ్యా అని మీ గురించి బ్రతిమలాడవలసిన బాధ్యత ఉంది. మీ గురించి బ్రతిమలాడవలసిన బాధ్యత సేవకునిది. మీ గురించి ఏదైనా దేవుడు బయలుపరిస్తే ఆ విషయాలు మీకు చెప్పవలసిన బాధ్యత కూడా ఎవరిది? చెప్పండి ఎవరిది? నీ మేలు కోరి సేవకుడు ఏదైనా ఒక విషయాన్ని అపవాది శోధనలు తప్పించబడటానికి చెప్పినప్పుడు తల వంచి దాన్ని అంగీకరిస్తే కృపను పొందుతాం. తల వంచి అంగీకరించకపోతే దేవుని కృపను పోగొట్టుకుంటాం. కృప పోగొట్టుకుంటే ఇంకేముంటుంది అక్కడ? చెప్పండి. కృపను పోగొట్టుకుంటే ఇంకేముంటుంది అక్కడ? భయంకరమైనటువంటి కప్ప చెట్టలో తులసి మొక్కలు దిగితే అక్కడ ఏముంటుంది? చెప్పండి. ఏముంటుంది? ఇంకేముంటాయి? ప్రత్యేకమైన ఏమన్నా ఇంకా అలా ఏమంటారు మన జీవితం అంతా. అందుకే మాట వినాలి, దేవుని ప్రేరేపణ స్థిరపరచుకోవాలి. కొన్నిసార్లు దేవుని ప్రేరేపణతో నువ్వు ఉన్నప్పటికీ అపవాది కొన్ని ప్రేరేపణలు నిన్ను కలిగిస్తూ ఉంటుంది. వాటిని నువ్వు గ్రహించి నిన్ను నీవు స్థిరపరచుకోవాలంటే, యెరూషలేము దాటి నువ్వు బయటకు రాకుండా ఉండాలంటే అపవాది ప్రేరేపణ గద్దించి దేవుని ప్రేరేపణకు నిన్ను నీవు ఎప్పటికప్పుడు సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ విధానం లేకపోతే ఆ పాఠశాల దారి పట్టినట్టుగా నీవు కూడా పరిశుద్ధమైన ఆశీర్వాదంలో ఎక్కడ దారి పడతావు? ఏదో సాధించుకోవాలని పతనానికి దారి పడతావు. మధ్యలోనే జరగవలసిన జరిగిపోతుంది. మధ్యలో ఏం జరిగింది? ఆ మహానుభావునికి దొంగల చేతికి చిక్కబడ్డాడు. ఇప్పుడు దొంగలు దేనికి సాదృశ్యంగా ఉంటారో నేను మీకు రెఫరెన్స్ కూడా ఇచ్చాను. దేనికి సాదృశ్యం ఉంటారు? అపవాదికి సాదృశ్యంగా. వీళ్ళరా జాగ్రత్తగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు మరణించే టైంలో ఇద్దరు దొంగల మధ్య వేలాడుతున్నప్పుడు ఒక దొంగ ఏమో ఎట్టకరంగా మాట్లాడాడు, ఒక దొంగ తన మనసు మార్చుకొని దేవుని రాజ్యాన్ని ఆశించాడు. ఆయన చనిపోతూ కూడా ఆయనను ప్రేమించే వారిని తన ఎందుకు చేర్చుకున్న ప్రేమమూర్తి, త్యాగమూర్తి, జాలి కలిగే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. జాలిగల దైవమా యేసయ్యా, నిన్నే స్తుతింతుం స్తోత్రింతుం. నీవు దేవుడవు సర్వశక్తుడవు, నీవు దేవుడవు సర్వశక్తుడవు. నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. అది ప్రతిదినము క్రొత్తగాను, అవి ప్రతిదినము క్రొత్తగాను. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతుం స్తోత్రింతుం. ఆహా మనసారా స్తుతింతుం స్తోత్రింతుం. దేవుని మాటలు మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. పాయింట్ 2, బట్టలు దోచుకోవడం. చాలా వివరాలు ఉన్నాయి. బట్టలు దేనికి సాదృశ్యం? ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఇదే ఒక అలవాటు మెసేజ్. ఇక లేదు సమయం. నెంబర్ 3 గాయపరచబడ్డాయి. నెంబర్ 3 గాయపరచబడ్డాడు. నెంబర్ 4 గొడ ప్రారంభంతో విడిచిపెట్టబడ్డాడు. ఒక్కొక్క మాట విలువైనటువంటి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇందులో దాయబడి ఉంది. కానీ సమయానికి కొలత లేదు కాబట్టి నేను మీకు క్లుప్తంగా ఈ మాటలు వివరించబడ్డాను. కాబట్టి గొడ ప్రారంభంతో ఉన్నప్పుడు ఇక నాకు ఏ గతి లేదన్నప్పుడు ఎంత దుర్మార్గుడైనా ఎవరిని తెలుసుకుంటాను? దేవుడు తెలుసుకుంటాను. జ్ఞాపకం పెట్టుకుంటాను. చివరి స్థాయిలో ఉన్నప్పటికీ ఒకడేమో ప్రభుని అవమానపరిచాడు, తను తాను హెచ్చించుకున్నాడు. ఇక నా జీవితం క్లోజ్, ఆయన పరిశుద్ధుడు, ఆయన శరణ వేడితే నేను కృపను పొందుతానని. అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేస్తున్నాను కోరినప్పుడు దేవుడు చేయని పెట్టాడా? అలాగే వన ప్రాణంతో ఉండి ప్రభా నేను తప్పు చేశాను, మహిమ కలిగిన స్థలాన్ని విడిచి అపవిత్రమైన శాస్త్రస్పర స్థలానికి బయలుదేరించాను కాబట్టి నాకు ఈ శిక్ష. ఇక నన్ను క్షమించు, నన్ను మరలా నా స్థానంలోకి చేర్చు. నా జీవితంలోకి అన్నడూ నేను వెనుజగను
ఆ ప్రాణమంతా ఆయన కొరకు బ్రతుకుతాను. తీర్మానం తీసుకొని దేవుని చేతులకు అప్పగించుకున్నాడు. దేవుని మీద ఆధారపడుతూ బ్రతుకుతాను, స్వస్థాను. బ్రతితే నీ కొరకు, చస్తే నన్ను క్షమించి మీ రాజ్యంలో చేర్చుకున్నాను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అద్భుతం చేసింది. ఆ అద్భుతమైన ఇంకా ఇద్దరు వచ్చారండి. సమరయుడు ఒకడు వచ్చాడు, ఎవడు పరిచయం ఒకడు వచ్చాడు, ధర్మశాస్త్రం ఒకడు వచ్చాడు. వాళ్ళిద్దరి వల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ అసలు శిశులైన వ్యక్తి వచ్చాడు. ఆయనే మంచి సమయం. దేవునికి స్తోత్రం. ఆయనే మంచి సమయం. ఈ మిగతా దాప్సారంలో చేంజ్ చేశాడు, మంచి సమయంలో చేంజ్ చేశాడు. టర్నింగ్ పాయింట్ తన జీవితం ఎలా మారింది దేవుని చిత్తమైతే నెక్స్ట్ మెసేజ్లో నేను మీకు ఆ వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, దేవుడి ఇప్పుడు మనకు అందించిన ఈ శ్రేష్టమైన మాటల్లో ఉన్న విలువైన సారాంశాన్ని ఆత్మీయంగా మీరు అంగీకరించండి, కృప పొందుతారు. నేను మంచిగానే ఉన్నాను కదా, ఏంటి నాకు ఈ శోధన, ఏంటి నాకు ఆ శ్రమ అని చెప్పి లోకస్తులు మాట్లాడే మాటలు ఒకవేళ నువ్వు అంగీకరిస్తున్నావంటే నువ్వు ఎవరికి చోటు ఇచ్చినట్టు? ఎస్, అపవాది నమ్మకస్తులను శోధిస్తుందా, చెడిపోయిన వాళ్ళని శోధిస్తుందా? ఎస్, ఇది మీరు గమనించాలి. అందుకే నేను నమ్మకంగా ఏమంటున్నాను కదా, ఏంటి నాకు ఈ పరీక్ష అంటారు కొంతమంది. అది నీ మంచి కోసమే. అది ఏదైనా నీ మంచి కోసమే. దానిలో ఏదో కృపదాయమైన ఉంది కనుక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనం ప్రభువుని నమ్ముకుని బిడ్డను దేవుని బాగా పెట్టుకోవాలి. ఏడుగురు కుటుంబీకులు స్నేహితులు శోధించినట్టు కొన్నిసార్లు ఎవరెవరో ఏదేదో సూచన సలహాలు మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాం. వాటి వైపు చెవిదికి ఏడుగురికి సాక్ష్యం లేదు, లాజరుకి సాక్ష్యం లేదు, శత్రుకి మెషకు అభ్యర్థికి సాక్ష్యమే లేదు. నమ్మిన దేవుడి కొరకు ప్రాణమైన అర్పించడానికి ఇష్టపడ్డారు, కానీ దేవునికి విరోధమైన అపవాది సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనడానికి కూడా అంగీకరించలేదు. కాబట్టి మీరు దేవుడి కొరకు నమ్మకంగా నిలబడండి. దొంగ ఆ యొక్క బాటసారి వలె ఆశీర్వాదకరమైన స్థలంలో ఉండి కూడా ఇంకేదో సాధిద్దామని దేవుడి చిత్తం లేని స్థలంలోనికి ఆలోచనతో అడుగు ముందుకు వేశాడు. వాడికి వెళ్ళను లేదు, మార్గం మధ్యలోనే చిక్కబడి కొట్టబడ్డాడు, వస్త్రహీనుడయ్యాడు, గాయాలు పాలయ్యాడు, మన ప్రాణంతో కొట్టుమిట్లాడే స్థితిలోకి దిగసాగిపోయాడు. ప్రేమ కలిగిన దేవుడు, క్షమించే దేవుడు, నమ్మకస్తులను చేయవేయడం అనుకో. దేవుడి ఉద్దేశం ఏంటంటే అసలు ఆ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే నువ్వు ఉన్న కాడే తృప్తిగా ఉండి, పరిస్థితులు ఎలా ఉన్నా అపవాదం చోటీయకుండా, చెడ్డ ఆలోచనలు చోటీయకుండా దేవునికి అప్పగించుకొని పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వైపు చూస్తూ నీ పరుగులు ప్రయాసం ముందుకు నడిపించుకొని పెట్టకపోవాలని దేవుని వాక్యం తెలియజేస్తాను. ఈ మాటలు దేవుడు దీవించుకుంది కనుక దేవుని చిత్తమైతే మరలా నెక్స్ట్ విభాగాన్ని నెక్స్ట్ ప్రసంగంలో మనం జ్ఞాపకం చేసుకొని అడుగులు ముందు పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, నీ పొందనం ఎత్తబడిన మాటలు బిడ్డల హృదయాల్లో స్థిరపరచి నీ మహిమను నడిపిస్తూ రమ్మని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.